హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలంగాణ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ గిరిధర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో మనం టీశాట్లో మనకు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలని మనం ఇప్పుడు మీతో పాటు చర్చించడం జరుగుతుంది. రైట్, అంతకుముందు మనకు వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలు అంటే వివిధ రకాల వ్యవసాయ పంటలు మరియు వ్యవసాయంతో అనుబంధంగా వ్యవసాయంతో సంబంధం కలిగినటువంటి పశు సంపద మరియు ఇతరత్ర పౌల్ట్రీ మరియు మత్స్య సంపద వంటి అంశాలు ఈ చాప్టర్లో మనం చూడడం జరుగుతుంది. అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో మొదటి చాప్టర్ అంటే మొదటి టాపిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ రెండో టాపిక్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ రెండో టాపిక్లో తీసుకుంటే మొదటి టాపిక్లో ఏవైతే అంశాలు లేవో ఆ అంశాలని ఈ రెండవ చాప్టర్లో ఈ రెండవ అంశంలో మనం చర్చించుకుందాం. అయితే మొదటి చాప్టర్ అంటే మొదటి పార్టులో ప్రధానంగా వ్యవసాయము మరియు దానికి సంబంధించినటువంటి వివరాలు మరియు వ్యవసాయం ద్వారా ఏ పంటలు భారతదేశంలో పండుతున్నాయి అనే ఆ పంటలకు పూర్తి వివరాలను మొదటి భాగంలో చూడడం జరిగింది. ఇప్పుడు రెండో భాగంలో కొంత కమర్షియల్ అంటే వాణిజ్య పంటలు మరియు ఇతర అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అంశాలను ఈ రెండవ భాగంలో మనం చర్చించుకుంటాం. ఓకే, చూడండి ఇక్కడ పత్తి, కాటన్. చూడండి ఇక్కడ పత్తి అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య పంట. పత్తి ద్వారా భారతదేశానికి అత్యధిక విదేశీ ఆదాయం వస్తుంది. కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో పండే పత్తితో కంపేర్ చేసుకుంటే భారతదేశ పత్తి అత్యంత నాణ్యమైనది. అంటే పొట్టి గింజ పత్తి ప్రపంచంలోనే నాణ్యమైన పత్తి. అది భారతదేశమే మొదటి స్థానం. పొట్టి గింజ పత్తి ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం. పొడుగు గింజ పత్తిలో మనకు అమెరికా, అటు తర్వాత చైనా దేశాల్లో పొడుగు గింజ పత్తి అంత నాణ్యమైన పత్తి కాదు. కాబట్టి భారతదేశంలో ఈ పత్తిని తెల్ల బంగారము అనే పేరుతో పిలుస్తారు. ఎందుకు తెల్ల బంగారం అంటే వైట్ గోల్డ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఎందుకు ఇలా పిలుస్తారంటే భారతదేశంలో పండే నాణ్యమైన పొట్టి గింజ పత్తి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇష్టంగా దిగుమతి చేసుకుంటాయి. అంటే ఎంత ఖర్చు అయినప్పటికీ ఈ నాణ్యమైన పత్తి ద్వారా ఏదైతే వస్త్రాలు తయారవుతాయో అవి అత్యంత నాణ్యమైనవి. మరియు ఆ బట్టలు ఆ పత్తి ద్వారా ఉత్పత్తి అయినటువంటి వస్త్రాలు ద్వారా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు మానవునికి ఉంటాయి. కాబట్టి ఈ పత్తిని తెల్ల బంగారం అంటారు. అంటే భారతదేశానికి అత్యధిక విదేశీ ఆదాయం తీసుకొస్తుంది పత్తి, కాబట్టి దీన్ని తెల్ల బంగారంతో కంపేర్ చేస్తారు. రైట్, మనకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈ తెల్ల బంగారమైనటువంటి నాణ్యమైన పత్తి నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి జరుగుతుంది. ఇది పత్తి ప్రధానంగా ఖరీఫ్ కాలంలో అత్యధికంగా దీన్ని పండిస్తూ ఉన్నారు. దేశంలో తీసుకుంటే మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. అంటే దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి పండించడంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర. పత్తి పరిశోధనా కేంద్రం నాగ్పూర్ అంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణంలో పత్తికి సంబంధించిన పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. పత్తి తర్వాత మరొక అతి ప్రధానమైన వాణిజ్య పంట నగదు పంటలని కూడా పిలుస్తారు. పొగాకు, టొబాకో అనేది మనకు ప్రధానంగా ఇది అతి పెద్ద వాణిజ్య పంటగా పిలుస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పొగాకు పంటను పండిస్తూ ఉన్నారు. రైట్, దేశంలో గుజరాత్ రాష్ట్రము తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా పొగాకు పండిస్తూ ఉన్నారు. అయితే పొగాకులో మనకు నికోటిన్ అనే ఒక విషతుల్య పదార్థాన్ని జనరల్గా దీన్ని విషతుల్య పదార్థాన్ని ఆధారంగా చేసుకొని ఆ పొగాకు యొక్క నాణ్యతను గణిస్తారు.
ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పొగాకు ఏంటంటే వర్జీనియా టొబాకో. అది అమెరికా, భారతదేశంలో అత్యధికంగా నాణ్యమైనటువంటి వర్జీనియా టొబాకోను పండిస్తారు. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉంది. ప్రపంచ పొగాకు ఉత్పత్తిలో భారతదేశం చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర పొగాకు బోర్డును గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానంగా భారతదేశ విత్తన భాండాగారంగా పిలుస్తారు. అంటే భారతదేశంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే విత్తనాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ. అంటే నాణ్యమైన విత్తనాలు, అత్యంత ఉత్పత్తిని ఉత్పాదకతనిచ్చే విత్తనాలను దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. విత్తన భాండాగారం అంటారు. రైట్. తెలంగాణ నుండి ఆఫ్రికా, ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్ దేశాలకు ఈ విత్తనాలను ఎగుమతి చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఇటు ప్రపంచంలోనే విత్తనాలను, నాణ్యమైన విత్తనాలను, సంకరజాతి, ప్రధాన సాధారణ విత్తనాలను ఉత్పత్తి చేసే వాటిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థని తెలంగాణ రాష్ట్రంలో 5 ఫిబ్రవరి 2015లో ఏర్పాటు చేశారు. ఈ విత్తన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దేశంలో అన్ని రకాల ఇటు వాణిజ్య, ఆహార పంటలకు సంబంధించిన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఎవరి ఆధ్వర్యంలో ఉంటో ఈ సంస్థ ఆధ్వర్యంలో దీన్ని 5 ఫిబ్రవరి 2015లో ఏర్పాటు చేశారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ అనే గ్రామంలో తెలంగాణ విత్తన భాండాగారంగా పిలుస్తారు. ఎందుకు ఈ అంకాపూర్ని తెలంగాణ భాండాగారం అంటారంటే, ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ గ్రామంలో దాదాపు అన్ని రకాలైనటువంటి సంకరజాతి, సాధారణ విత్తనాలన్నిటిని కూడా ఇక్కడే ఉత్పత్తి చేయడానికి కారణాలు తీసుకుంటే, ఆ విత్తన అభివృద్ధికి కావలసిన వాతావరణ పరిస్థితులు అంకాపూర్లో మనకు ప్రధానంగా కనబడతాయి. ఇక చూడండి, ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్. సుగంధ ద్రవ్యాలు అనేవి మనకు చాలా వరకు ఉంటాయి. మిర్చి, పసుపు, ఉల్లిగడ్డలు, అల్లం, ఎల్లిగడ్డ, మరియు మనకు ప్రధానంగా మిరియాలు, ధనియాలు, ఇలా సాజీరా, మరియు ఈ యాలకులు, లవంగాలు వంటి అన్నిటినీ సుగంధ ద్రవ్యాల కిందికి తీసుకొస్తారు. సుగంధ ద్రవ్యాలు మనకు ప్రధానంగా మనకు వాణిజ్య పంటల్లోని భాగంగానే చూస్తారు. వాణిజ్య పంటల్లో ప్రధానంగా వీటిని తోట పంటలు అనే పేరుతో కూడా పిలుస్తారు. భారత సుగంధ ద్రవ్యాల రాష్ట్రమని కేరళ రాష్ట్రాన్ని పిలుస్తారు. అంటే అన్ని రకాల సుగంధ ద్రవ్యాలకు ప్రధానంగా నాణ్యమైన సుగంధ ద్రవ్యాలని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం దేశంలో కేరళ. అంటే సుగంధ ద్రవ్యాల రాష్ట్రము అంటారు. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాలు తెలంగాణ దేశంలో 5వ స్థానాన్ని ఆక్రమించింది. మొత్తం సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో తెలంగాణ స్థానం 5వ స్థానం. సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రం కేరళలోని కాలికట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేజర్ సుగంధ ద్రవ్యాలు అత్యధికంగా కొన్ని సంవత్సరాల నుంచి కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది కాబట్టి అక్కడ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఇక మిరప సుగంధ ద్రవ్యాల్లో మరో అతి ప్రధానమైనటువంటి సుగంధ ద్రవ్యం. ఏలకులు, లవంగాలు, సాజీర వంటి ఖనిజాలు, అది మన సుగంధ ద్రవ్యాలు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి కావు. కానీ అత్యధికంగా మిర్చి, పసుపు, ఉల్లిగడ్డలు ఇలాంటివి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. రైట్. అధికంగా మిరప వరంగల్, ఖమ్మం జిల్లాలో, ఖమ్మం, వరంగల్ జిల్లా మొదటి 2 స్థానాల్లో మిరప పంట ఉత్పత్తిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి స్థానాల్లో ఉన్నాయి. మొదటి 2 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో మిరప, తెలంగాణ 2వ స్థానంలో ఉత్పత్తిలో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. రైట్. ప్రపంచంలో అత్యధికంగా మిర్చిని ఉత్పత్తి చేస్తున్న దేశం కూడా భారతదేశమే.
ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రము భారతదేశము మిరప ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. మిరప ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానం ఆంధ్రప్రదేశ్ తర్వాత. రైట్. పసుపు మనకు సహజంగా యాంటీసెప్టిక్గా, అంటే ఏదైనా కింద పడ్డా దెబ్బ తాకినా అలాంటి వాటికి పుండ్లకు కూడా దీన్ని యాంటీసెప్టిక్గా మెడిసిన్ లాగా దీన్ని వాడుతూ ఉంటారు. ఇది జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో బాగా పండుతుంది. నిజామాబాద్ జగిత్యాల జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి ఉంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది. పసుపు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో పసుపు ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఈ పసుపును గోల్డెన్ స్పైసెస్ అంటారు. గోల్డెన్ స్పైసెస్ అంటే బంగారు సుగంధ ద్రవ్యము అనే పేరుతో దీన్ని ముద్దుగా పిలుస్తారు. రైట్. ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా గద్వాల్ వనపర్తి జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి జరుగుతుంది. రైట్. దేశంలో ఉల్లిగడ్డల ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం రెండో స్థానం. అంటే ఉల్లిగడ్డల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉంటే మొదటి స్థానంలో మనకు చైనా దేశం ఉంది. రైట్. ఉల్లిపాయల పరిశోధన కేంద్రం, ది రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఆనియన్ ఈజ్ ఇన్ పూణే. అంటే మహారాష్ట్రలోని పూణేలో మనకి పరిశోధన కేంద్రం అనేది ఉంది. ఫలాలు, ఫ్రూట్స్ చూడండి, ఇక్కడ దేశంలో అనేక రకాలైనటువంటి పండ్లు ఉన్నాయి. యాపిల్స్ అనుకోండి, మామిడి పండ్లు, అరటి పండ్లు, ఇలాంటి చాలా పండ్లు ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో పండే పండ్లలో అన్ని రకాల పండ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతాయి. దేశంలో అత్యధికంగా పండ్లల్లో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్, రెండో స్థానం మహారాష్ట్ర. ఈ రెండు రాష్ట్రాలు పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. రైట్. ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం పండ్ల ఉత్పత్తిలో చైనా తర్వాత రెండో స్థానం. అన్ని రకాల పండ్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రము 10వ స్థానంలో ఉంది. 10వ స్థానం అంటే మొదటి స్థానంతో పోల్చుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం, మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంటే తెలంగాణ యొక్క ప్లేస్ 10వ స్థానంలో ఉంది. రైట్. మామిడి పళ్ళు చూడు, ఇక్కడ మ్యాంగో, దీన్ని భారత గర్వించదగ్గ పండు అంటారు. ఈజ్ ఎ ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ది ఇండియా. ప్రపంచంలో దాదాపుగా 75% మామిడి పండ్లు ఒక్క భారతదేశంలోనే ఉత్పత్తి అవుతాయి. కాబట్టి భారతదేశంలో అత్యంత మధురమైనటువంటి పండుగ మామిడి పండ్లు పిలుస్తారు ప్రపంచంలోనే. కాబట్టి ప్రపంచ ఉత్పత్తిలో దేశంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ మామిడి పండ్లను ప్రపంచంలోనే కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అంటారు. కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అంటే ప్రపంచంలోనే అన్ని రకాల పండ్లల్లో ఏ పండుని రారాజు అంటారంటే మామిడి పండ్లని. దేశంలో గర్వించదగ్గ పండుగ పిలువబడుతుంది. మనకు భారతదేశంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా, రెండో జిల్లా ఖమ్మం, ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా మామిడి పండ్ల ఉత్పత్తి జరుగుతుంది. దేశంలో అత్యధికంగా మామిడి పళ్ళ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంటే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్. మొదటి రెండు స్థానాల్లో ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే మామిడి పండ్ల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం. అరటి పండు మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి, భూపాలపల్లి అంటే జయశంకర్ జిల్లాలో అత్యధికంగా అరటి పండ్లను బాగా పండిస్తున్నారు. దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా అరటి పండ్లను పండిస్తున్నారు. అంటే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో అంటే
సర్కార్ తీర ప్రాంతంలో అత్యధికంగా అరటి పండ్ల తోటలు అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా భారతదేశంలోనే అత్యధికంగా అరటి పండ్లను పండిస్తున్నారు. అంటే మామిడి పండ్ల లాగానే భారతదేశం అరటి పండ్ల ఉత్పత్తిలో కూడా మొదటి స్థానంలోనే ఉంది. అరటి పళ్ళ పరిశోధనా కేంద్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి అనే ప్రాంతంలో దీని యొక్క పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిమ్మజాతి పళ్ళు అంటే అత్యధికంగా సి విటమిన్ ఉండే పండ్లు అనే పేరుతో పిలుస్తారు. సి విటమిన్ అధికంగా ఉండే పండ్లు అంటే ప్రధానంగా తీసుకుంటే మనకు నిమ్మజాతి పండ్లు అంటారు. సి విటమిన్ అధికంగా ఉన్న పండ్లలో నిమ్మజాతి పండ్లు మరియు ఆరెంజ్ పండ్లని ప్రధానంగా తీసుకుంటారు. అదేవిధంగా మనకు ఉసిరికాయల్ని కూడా తీసుకుంటారు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో నిమ్మజాతి పండ్లు చాలా రకాలు ఉంటాయి. అందులో తెలంగాణలో నల్గొండ, సూర్యాపేట్ ఈ 2 జిల్లాల్లో అత్యధికంగా ఈ సి విటమిన్ ఉండే నిమ్మజాతి పండ్లను అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. రైట్. దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో పండ్లను పండిస్తూ ఉన్నారు. నిమ్మజాతి పండ్లలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. జాతీయ నిమ్మజాతి పళ్ళ పరిశోధనా కేంద్రాన్ని మహారాష్ట్రలోని నాగ్పూర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణం అన్ని రకాల నిమ్మజాతి పండ్ల పరిశోధనా కేంద్రంగా దీన్ని పిలుస్తారు. రైట్. నిమ్మజాతి పళ్ళల్లో మొసంబి అతి ప్రధానమైనది. మొసంబి అనేది అతి ప్రధానమైనది. తర్వాత మనకు నిమ్మకాయలు, తర్వాత ఉసిరికాయలు అలాంటివి మనకు ప్రధానంగా ఉంటాయి. అంటే ప్రపంచంలోనే నిమ్మజాతి పండ్ల ఉత్పత్తిలో భారతదేశం కూడా ఒక ప్రధానమైనది. నిమ్మజాతి పండ్లు అంటే నారింజ, మొసంబి పండ్లను అత్యధికంగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధానంగా అధికంగా పండిస్తారు. దేశంలో అత్యధికంగా నిమ్మజాతి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఓకే. రైట్. నెక్స్ట్ ద్రాక్ష, ఆరెంజ్, మన గ్రేప్స్ అంటారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ద్రాక్ష పండ్లు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా ద్రాక్ష పండ్లను బాగా పండిస్తారు. అంటే హైదరాబాద్ చుట్టుపట్ల అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని జిల్లాలో, ఇటు సంగారెడ్డిలో కూడా మనకు ఈ ద్రాక్ష పండ్ల ఉత్పత్తి బాగా ఉంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా ఆరెంజ్ ద్రాక్ష పండ్ల ఉత్పత్తి జరుగుతుంది. దీని పరిశోధనా కేంద్రం, ద్రాక్ష పరిశోధనా కేంద్రం మహారాష్ట్రలోని పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. జామ పళ్ళు చూడండి, ఇక్కడ అత్యధికంగా రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో వీటి యొక్క ఉత్పత్తి అధికంగా ఉంది. దేశంలో అధికంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బాగా ఉత్పత్తి ఉంది. ఈ జామ పళ్ళను పేదవాని యాపిల్ అనే పేరుతో పిలుస్తారు. పూరర్ యాపిల్ అనే పేరుతో పిలుస్తారు. ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం జామ పళ్ళ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. బొప్పాయి అత్యధికంగా తెలంగాణలో సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉత్పత్తి ఉంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో కూడా భారతదేశమే మొదటి స్థానం. రైట్. నెక్స్ట్ తీసుకుంటే సపోటా ఉత్పత్తిలో మనకు ప్రధానంగా సూర్యాపేట్, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా సపోటా పండ్ల తోటల ఉత్పత్తి ఉంది. దేశంలో అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో సపోటా పళ్ళ ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ పశు పోషణ అంటే వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి మిశ్రమ వ్యవసాయంలోని ప్రధానమైన అనుబంధ సంస్థ, అనుబంధ రంగ పశు పోషణ ఇస్ ఎ లైఫ్ స్టాక్ అనే పేరుతో పిలుస్తారు. మనకు ప్రధానంగా దీంట్లో పశు పోషణలో ఏ పశువులు, మనకు ఎలాంటి పశువులు ఉంటాయనే విషయాన్ని తీసుకుంటే, మనకు పాడి పశువులు అంటే మనకు ప్రధానంగా పాలిచ్చే అన్ని రకాలైనటువంటి జంతువులు అన్నీ కూడా
పాడి పశువుల కిందికే వస్తాయి. పాడి పశువులు మాంసము, ఉన్నినిచ్చే గొర్రెలు, మేకలను మరియు పందులు, కోళ్ల పెంపకం వంటి వాటి అంశాలు దీంట్లో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పశువులు అంటే పాడి పశువులు అంటే అన్ని రకాల పశువులు దీంట్లోని భాగంగా ఉంటాయి. ఆ పశువులతో పాటు మాంసాన్నిచ్చే జంతువులు, ఉన్నినిచ్చే మేకలు, గొర్రెలు అంటే ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఉన్ని ఉత్పత్తి మేకలు, గొర్రెల నుంచే అధికంగా జరుగుతుంది. ఈ 2 రకాలైనటువంటి ఉన్ని జంతువులను మనకు వీటితో పాటు పందులను, కోళ్ళు అంటే మాంసాన్ని అధికంగా ఇచ్చేవి గొర్రెలు, మేకలు, వాటితో పాటు పందులు, కోళ్ళు వీటిని ఉపయోగించి వీటి ద్వారా అత్యధికంగా మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో పశు జాతులు, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పశు జాతులు ఉంటాయి అంటే రేసెస్ తీసుకుంటే గేదెలు, తెలంగాణలో ఏవైతే గేదెలు ఉన్నాయో ఆ గేదెల్లో ప్రధానంగా దేశీ జాతి గేదెలు, మరొకటి ముర్రా జాతి గొర్రెలు, ఈ 2 రకాలైనటువంటి జాతి గొర్రెలు అత్యధికంగా దీనిలో ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని బాగా పెంచడం, ఆ తర్వాత వీటి నుంచి ఎక్కువగా మాంసాన్ని కానీ ఇతరత్ర పాలు, ఇతరత్ర అన్ని రకాలైనటువంటి తోళ్ళని కూడా వీటి ద్వారా అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇక మేకల సంతతి, మేకల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఏ రకమైన మేక జాతిని బాగా అభివృద్ధి చేశారంటే పస్మానా జాతి మేకలను అత్యధికంగా పెంచుతున్నారు. అంటే ఈ జాతి పశువులు ఇక్కడ ఎందుకు పెంచుతారంటే తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఈ జాతి మేకలకు అధికంగా అనుకూలమైన వాతావరణం కావడం వలన. రైట్. ఇక చూడండి, ఇక్కడ గొర్రెల్లో రకాలు, ప్రధానంగా గొర్రెలు మనకు 3 రకాలుగా ఉంటాయి. అందులో 3 రకాలు కూడా ఈ 3 రకాలు తెలంగాణ వాతావరణ పరిస్థితిలో బాగా ఉత్పత్తి జరుగుతుంది. ఒకటి దక్కని రకం గొర్రెలు. దక్కని అనేది ఒక గొర్రె జాతి. ఇది 2 నెల్లూరు జాతి, 3వది జోడిపి జాతి అనే 3 రకాల గొర్రెల్ని తెలంగాణ రాష్ట్రంలో దక్కని, నెల్లూరి, జోడిపి అనే జాతులను విరివిగా ఉత్పత్తి చేస్తున్నారు. వీటి ద్వారా ఎక్కువగా పాలు మరియు ఉన్ని, మాంసాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు ఈ జాతి ద్వారా. 2019లో 20వ పశు గణన నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం మొత్తం పశు సంపదలో 8వ స్థానాన్ని ఆక్రమించింది. అంటే 2019లో దేశంలో రాష్ట్రము ఇటు దేశంలో కూడా మొత్తం పశు సంపదకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఆ గణాంకాలు ఎన్నోదంటే ప్రస్తుతానికి 20వ గణాంకాలుగా పిలుస్తున్నారు. ఈ 20వ గణాంకాల ప్రకారము భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానాన్ని ఆక్రమించిందంటే 8వ స్థానాన్ని ఆక్రమించింది. మొత్తం పశు సంపదలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల పశువులు మనకు ప్రధానంగా అధికంగా ఉన్నాయి. రైట్. ఇక పశువుల ఉత్పత్తిలో మనకు తెలంగాణ రాష్ట్రం 15వ స్థానం. దేశంలో ఓన్లీ పశువులు అంటే కోళ్ళు, మేకలు, అవి కాక కోడిగుడ్లు అలాంటివి కాకుండా తెలంగాణ 15వ స్థానం. దేశంలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది పశు సంపదలు. రైట్. మేకలు, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మేకల ఉత్పత్తిలో 12వ స్థానంలో ఉంది. అదేవిధంగా రాజస్థాన్లో మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్ మేకల ఉత్పత్తిలో. తెలంగాణ 9వ స్థానంలో మనకు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ మేకల రాష్ట్ర ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మేకలు, గొర్రెల ఉత్పత్తిలో. ఇక పందుల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 14వ స్థానం. ఈ పందుల ఉత్పత్తిలో దేశంలో అస్సాం మొదటి స్థానం. గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా గొర్రెల్ని కలిగిన రాష్ట్రంగా మన తెలంగాణ మొదటి స్థానం. కోళ్ల ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. మొదటిది మనకు అత్యధికంగా
మొదటి స్థానంలో తమిళనాడు ఉంటే రెండో స్థానంలో మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం. ఆవులు అత్యధికంగా ఆవులను అధికంగా కలిగిన జిల్లా ఆదిలాబాద్ భద్రాద్రి. ఎక్కువ ఆవులను కలిగిన జిల్లా తెలంగాణలో ఆదిలాబాద్ భద్రాద్రి. గేదెల ఉత్పత్తి ఎక్కువగా ఖమ్మం వరంగల్ ఇవి రెండు మొదటి స్థానాల్ని కలిగి ఉంది. ఇక పందుల ఉత్పత్తిలో అత్యధికంగా జగిత్యాల నారాయణపేట్ ఈ రెండు జిల్లాలు మన తెలంగాణలో మొత్తం 2 స్థానాల్ని కలిగి ఉంది. ఇక చూడండి ఇక్కడ మేకల ఉత్పత్తిలో తెలంగాణ నల్గొండ కొమరంభీం ఈ 2 జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి. గొర్రెల ఉత్పత్తిలో నారాయణపేట్ నల్గొండ. దేశంలో తీసుకుంటే తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే గొర్రెల ఉత్పత్తిలో నారాయణపేట్ నల్గొండ జిల్లాలో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. అన్ని రకాల పశు సంపదలో నల్గొండ నారాయణపేట్ అంటే అన్ని రకాల పాలిచ్చే జంతువులు మనకు ఈ మాంసాన్నిచ్చే జంతువులు ఉన్నినిచ్చే అన్ని రకాల జంతువుల్లో మనకు పశు సంపదలో నల్గొండ నారాయణపేట్ 2 జిల్లాలు మొదటి స్థానంలో ఉంది. కోళ్ల ఉత్పత్తిలో కోళ్ల ఉత్పత్తి ఇటు కోళ్ల మాంసం అనుకోండి, అదేవిధంగా కోడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి సిద్దిపేట్ 2 మొదటి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో పాల ఉత్పత్తిలో తెలంగాణ 13వ స్థానంలో ఉంది. అంటే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే దేశ పాల ఉత్పత్తిలో తెలంగాణ 13వ స్థానాన్ని ఆక్రమించింది. తలసరి పాల సరాసరి వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లాలు తీసుకుంటే ఇక్కడ సిరిసిల్ల ఖమ్మం ఈ 2 జిల్లాలో సరాసరి తెలంగాణలో అత్యధికంగా పాల వినియోగాన్ని వినియోగించుకుంటున్న జిల్లాలుగా పిలుస్తారు. తలసరి పాల వినియోగంలో దేశంలో అధికంగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో, పాల ఉత్పత్తి అధికంగా రంగారెడ్డి ఖమ్మం జిల్లా, మాంసం ఉత్పత్తిలో సంగారెడ్డి ఖమ్మం జిల్లాలు, అదేవిధంగా చికెన్ ఉత్పత్తిలో అంటే కోళ్ల మాంసం ఉత్పత్తిలో రంగారెడ్డి సిద్దిపేట జిల్లాలు ప్రధానంగా మొదటి స్థానంలో ఉన్నాయి. కోడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణలో రంగారెడ్డి సిద్దిపేట జిల్లాలు ప్రధానంగా మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. మత్స్య సంపద అంటే చేపల పెంపకాన్ని ఫిష్ కల్చర్ అనే పేరుతో పిలుస్తుంటారు. రాష్ట్ర ప్రధాన అధికారిక చేప కొర్రమీన్, దీన్ని చైనా స్ట్రేటస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. జూలై 22, 2016న రాష్ట్ర అధికారిక చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అతి ప్రధానమైన చేపల్లో మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రము కర్ణాటక తమిళనాడు తర్వాత 3వ స్థానంలో ఉంది. అంటే నదుల్లో ఇటు చెరువులు కుంటల్లో తీసుకుంటే మనకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తర్వాత మనకు 3వ స్థానంలో తెలంగాణ ఉంది. చేపల ఉత్పత్తిలో నల్గొండ సూర్యాపేట్ మొదటి స్థానాలను ఆక్రమిస్తే రొయ్యల ఉత్పత్తిలో నల్గొండ ఖమ్మం మొదటి స్థానాల్లో ఉంది. రైట్. పట్టు పరిశ్రమ అభివృద్ధిని సెరికల్చర్ అనే పేరుతో పిలుస్తారు. పట్టులో రకాలు అవి మలబరీ పట్టు, టస్సార్ పట్టు, ఇరి పట్టు, మూగా పట్టు. ఇవి 4 రకాల పట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. తెలంగాణలో ప్రధానంగా మలబరీ, టస్సార్ అనే ఈ 2 రకాల పట్టు రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణలో పట్టు ఉత్పత్తి కేంద్రాలు ప్రధానంగా పోచంపల్లి, ఇది భద్రాద్రి జిల్లాలో ఉంది. కొత్తకోట వనపర్తి జిల్లాలో ఉంది. నారాయణపేట జిల్లాలో ఉంది. గద్వాల్ జిల్లాలో ఉంది. ఈ 4 రకాల పట్టు ప్రాంతాల్లో గిరిజనులు అత్యధికంగా పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. రైట్. టస్సార్ పట్టుగూళ్ళ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో 4వ స్థానంలో ఉంది. టస్సార్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పోచంపల్లిలో ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలోని ప్రముఖ వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన విశ్వవిద్యాలయాలను మనం ఇక్కడ చూద్దాం. ఒకటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము. దీన్ని 31 జూలై 2014 దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు.
రాజేంద్ర నగర్ రంగారెడ్డి జిల్లాలో అంటే హైదరాబాద్లోని భాగంగానే చూడడం జరుగుతుంది. రెండవది పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం. దీన్ని 22 నవంబర్ 2014 రాజేంద్ర నగర్ అంటే రంగారెడ్డి జిల్లాలోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3 కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం. దీన్ని 23 డిసెంబర్ 2014 దీన్ని సిద్దిపేట ములుగు సిద్దిపేటలో దీన్ని ఏర్పాటు చేశారు. రైట్, ఇవి మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన పూర్తి అంశాలు. ఇక్కడ ఈ రెండవ యూనిట్లో రెండవ విభాగంలో అత్యధికంగా పశు సంపద మరియు తోట పంటలు వాణిజ్య పంటలకు సంబంధించిన అంశాలని మనం దీంట్లో చూడడం జరిగింది. ఇది దీనికి సంబంధించి